సమకూరుస్తున్నవారు. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమ ఏజెన్సీలో ప్రశాంతంగా జరిగిన సార్వత్రిక సమ్మె, గ్రామీణ రైతు బంధు, స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేసిన గిరిజనులు, గిరిజనేతరులు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం రిలయన్స్ పెట్రోల్ బంక్ వద్ద బోల్తా పడిన చెరుకు ట్రాక్టర్. రోడ్డు ప్రమాదాలపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. జంగారెడ్డిగూడెంలో బొట్టాయిగూడెం రహదారి పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయంలో కన్నుల పండుగ సుదర్శన పెరుమాళ్ చక్రస్నానం కైంకర్యాలు. జంగారెడ్డిగూడెం 100 పడకల ఆసుపత్రికి వచ్చిన రోగులను రిఫర్ చేయకుండా తగినంత సిబ్బంది, వసతులు సమకూర్చాలంటూ శాంతియుతంగా దీక్షలు చేపట్టిన యూట్యూబ్ ఛానల్ ప్రతినిధులు తదితరులు. తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారిపై ప్రయాణం అంటేనే ప్రయాణికులకు ఒళ్ళు జలధరిస్తోంది. ఈ మధ్య కాలంలో ఈ హైవేపై చెరుకు లోడుతో ఉన్న ట్రాక్టర్స్ బోల్తా పడిన సంఘటనలు కోకొల్లలు. పరిమితికి మించి లోడ్ వేయడంతో నిత్యం చెరుకు ట్రాక్టర్స్ కారణంగా ప్రమాదాలు సంభవిస్తున్నాయని జగమెరిగిన సత్యంగా ప్రజలు పెదవిరుస్తున్నారు. ప్రధానంగా మలుపు భాగంలో ఏకంగా ఇంజన్ సైతం పైకి లేచిపోయేంతగా చెరుకు లోడ్ వేస్తున్నారు. పట్టించుకోవాల్సిన పోలీస్ యంత్రాంగం సైతం కన్నేయకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో జంగారెడ్డిగూడెం హైవేపై ఫైర్ స్టేషన్ సమీపంలో 2 చెరుకు ట్రాక్టర్స్ బోల్తా పడ్డాయి. తరువాత ఇదే స్టేట్ హైవేపై మరొక చెరుకు ట్రాక్టర్ బోల్తా పడిన సంగతి మర్చిపోకుండానే గురువారం వేగవరం పంచాయతీ పరిధిలోని రామచర్లగూడెం వద్ద రిలయన్స్ పెట్రోల్ బంక్ వద్ద మరో చెరుకు ట్రాక్టర్ బోల్తా పడింది. అర కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తున్నారు. జంగారెడ్డిగూడెం మీదుగా గమ్యస్థానాలకు వెళ్లే గడ్డివాము చెరుకు కారణంగా రాకపోకలు సాగించే ప్రయాణికులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోతున్నారు. పాఠశాలలకు వెళ్లే సమయంలోనూ, పాఠశాలలు వదిలే సమయంలోనూ ట్రాక్టర్ పై రవాణా అయ్యే చెరుకు ట్రాక్టర్స్ వల్ల ఇబ్బందిగా మారుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. లైసెన్స్, ఇన్సూరెన్స్ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని, ప్రమాదంలో గాయాల పాలైన వారు, మరణించిన కుటుంబాల వారు సూచిస్తున్నారు. ఉదయం 6 లోపు రాత్రి 9 గంటల తర్వాత గడ్డి, చెరుకు రవాణా చేసే ట్రాక్టర్స్ కు పట్టణంలో అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. నారి కూడా దొరకలేదండి, పట్టుకున్నా దొరకలేదు. 2 కిలోమీటర్లు వెళ్ళాం, తోటవే దాటి వెళ్ళాం కానీ దొరకలేదు. ఏమని చేస్తుంది గతంలో ఈ నిబంధన పాటించినప్పటికీ కాలక్రమేణా ఈ నిబంధనను పాటించకపోవడంపై ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా సంబంధిత అధికార యంత్రాంగం, పాలకులు సమన్వయంతో నిర్ణయం తీసుకుని వీటిని నియంత్రణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వీటికి తోడు పగలు, రాత్రి అనే తేడా లేకుండా టిప్పర్స్ పై మట్టి రహదారులపై వేయకుండా నిర్ణయం తీసుకోవాలని జంగారెడ్డిగూడెం పట్టణవాసులు గట్టిగానే గలం విప్పుతున్నారు. ఈ నెల 15వ తేదీన ఎస్ఆర్ పెట్రోల్ బంక్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణం కూడా ట్రాఫిక్ నియంత్రణ చేసే స్టాప్ బోర్డులు 4 కూడళ్ల వద్ద లేకపోవడమేనని చెబుతున్నారు. తగినంత పోలీసు సిబ్బందిని జంగారెడ్డిగూడెం పట్టణ పోలీస్ స్టేషన్ కు కేటాయిస్తే ప్రమాదాలు జరిగే 4 కూడళ్ల వద్ద పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని ప్రజా సంఘాలు సూచిస్తున్నాయి. ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు సైతం పనిచేసే విధంగా చర్యలు చేపడితే ప్రమాదాలు జరిగినప్పుడు ప్రత్యక్ష సాక్ష్యాలకు తార్కాణంగా నిలుస్తాయని తెలియజేశారు. మడకసిరి నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటించారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు మరణించిన కుటుంబాలను ఆమె పరామర్శించారు. నారా భువనేశ్వరి పర్యటనకు భారీ స్పందన లభించింది. టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు పార్టీ అభిమానులు భారీ స్థాయిలో తరలివచ్చారు. అడుగడుగున భువనేశ్వరికి ప్రజలు భ్రమరథం పట్టారు. ప్రజలకు అభివాదం చేసుకుంటూ భువనేశ్వరి ముందుకు సాగారు. తెలుగుదేశం పార్టీ కోసం ఎంతో శ్రమించిన కార్యకర్తలను పార్టీ ఎప్పటికీ మర్చిపోదని ఆమె అన్నారు. 2024 ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి ప్రజల చేతుల్లో
చేతిలోనే ఉందని అన్నారు. భువనేశ్వరి కాన్వాయ్ కు పూలవర్షం కురిపించారు. పసుపు జెండాలతో వీధులను అలంకరించారు. జిలుగుమిల్లి జగదాంబ సెంటర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును ఐషర్ వ్యాన్ ఢీకొట్టింది. దీంతో వ్యాన్ లోనే డ్రైవర్ ఇరుక్కుపోయాడు. గాయపడిన డ్రైవర్ ను స్థానికులు, ప్రయాణికులు అతి కష్టం మీద బయటకు తీశారు. జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జంగారెడ్డిగూడెం నుంచి వేలేరుపాడు నైట్ హాల్ సర్వీస్ గా తిరుగుతోంది. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం ప్లాస్టిక్ పైపులు తరలిస్తున్న వ్యాన్ రెండు ఎదురెదురుగా ఢీకొన్నాయి. వ్యాన్ డ్రైవర్ తలకు, మోకాలకు గాయాలు కాగా వేలేరుపాడుకు చెందిన వృద్ధురాలు తూ మంగమ్మ, శివకాశీపురానికి చెందిన లీలాకుమారికి గాయాలయ్యాయి. క్షతగాతులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మూడు పనులు దాటేసి వచ్చింది. రోడ్లో డ్రైనేజ్ వేస్తామని మాట ఇవ్వడం కాదు, ఇచ్చిన మాటను అక్షరాల నిలబెట్టుకున్న ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అగ్రభాగాన నిలుస్తుందని జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి అన్నారు. జంగారెడ్డిగూడెంలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహ సెంటర్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. ఆమెతో పాటు వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్చిరాజు, 11వ వార్డు కౌన్సిలర్ ఉగ్గం ప్రసాద్, నాయకులు బత్తిన చిన్న, గొబ్బల వెంకటేశ్వరరావు, గెద్దాడ శ్రీనివాస్, కంచుమర్తి ప్రకాష్, పంది రాజాగౌడ్, షేక్ అమీర్, ఏఈ సంధ్య, కాంట్రాక్టర్స్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు సిటీ న్యూస్ తో మాట్లాడారు. మన బొట్టాయిగూడెం రోడ్డు 1.75 లక్షలు పెట్టి రోడ్డు పోయడం జరిగింది. మన ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు మన వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత రోడ్లు గాని, డ్రైన్లు గాని, సంక్షేమ పథకాలు గాని ఎన్నో చేస్తున్నారు అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. నేను జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ పుట్టి శ్రీరాములు బొమ్మ వద్ద నుంచి బైపాస్ అంటే ఎస్ఆర్ బంక్ బైపాస్ వరకు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్య, దీర్ఘకాల సమస్య ఈ రోడ్డుని మరి మున్సిపల్ బోర్డు సహకారంతో, అలాగే గౌరవ చైర్పర్సన్ గారు, అలాగే వైస్ చైర్మన్లు, కౌన్సిలర్ సహకారంతో, కోఆప్షన్ మెంబర్ల సహకారంతో మరి ఈ రోజున 1,72,00,000 మరి బీటీ రోడ్డును కూడా, అలాగే సీసీ రోడ్డు కూడా రాబోతుంది. ఈ రోడ్డుని కంప్లీట్ చేయడం జరుగుతుంది. అంటే ప్రారంభించడం, శంకుస్థాపన చేయడమే కాదు, పనులు కూడా శరవేగంగా చేయడానికి అందరం కూడా సన్నద్ధంగా ఉన్నాం. మరి జంగారెడ్డిగూడెం పట్టణంలో ఇంత పెద్ద రోడ్డు చేయాలంటే సెంట్రల్ నుంచి నిధులు రావాలి, అలాగే స్టేట్ నుంచి స్పెషల్ గ్రాంట్ రావాలి, 15 ఫైనాన్స్ రావాలి, 14 ఫైనాన్స్ రావాలి, అలాగే 16 ఫైనాన్స్ రావాలి. ఇలాంటి ఫైనాన్స్ గ్రాంట్లు వస్తేనే తప్ప ఇలాంటి చేయలేని పరిస్థితి. అలాంటిది మున్సిపాలిటీ సాధారణ నిధుల నుంచి ఇంత పెద్ద రోడ్డు చేయడం అంటే మరి అభివృద్ధికి ప్రణాళికంగా మేము తీసుకొని కంకణం కట్టుకుని అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి గ్రామాలలో ఆర్బీకేలు, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, సచివాలయాలు, అలాగే పట్టణాల్లో సీసీ రోడ్లు, అలాగే పెద్ద పెద్ద రోడ్లు గ్రామాల్లో, పట్టణాల్లో అభివృద్ధి ఉంది. కేవలం వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టు వేసాం. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే రోడ్డు వేసాం. ఇవాళ జంగారెడ్డిగూడెంలో పొట్టి శ్రీరాములు బొమ్మ కాడి నుంచి ఎస్ఆర్ బంక్ వరకు 20 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోలేదు ఈ రోడ్డు. కానీ మేము వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యి చైర్మన్, వైస్ చైర్, కౌన్సిలర్లు అందరూ కూడా 25 మంది ఫుల్ మెజార్టీ పట్టణం అంతా ఇచ్చిన తర్వాత పట్టణంలో ఉన్న ప్రధాన రహదారులు వేస్తా ఉన్నాం. ఇవాళ ఈ రోడ్డు 1,72,00,000 రూపాయలతో రోడ్డు పనులు శంకుస్థాపన చేయడమే కాకుండా ఈ రోజు రోడ్డు పోస్తా ఉన్నాం. అలాగే పట్టణంలో ప్రధాన రహదారులన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోసాం. అలాగే ఓ పక్క సంక్షేమం, ఓ పక్క అభివృద్ధి, రెండు కళ్ళగా జంగారెడ్డిగూడెం పట్టణానికి దాదాపుగా 370 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు, రోడ్లు 11 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసాం. ఇంకా 3 కోట్లు టెండర్లు పిలిచాం. ఈ నెలాఖరు నుంచి వర్క్ స్టార్ట్ చేస్తాం. దాదాపుగా 11, 3, 14 కోట్లతో ఈ ఊరిని అభివృద్ధి చేసాం. రాబోయే రోజుల్లో కూడా మరి అటుపక్క సంక్షేమం, ఇటుపక్క రోడ్లు అభివృద్ధి, ఈ ఊరిని మరింత అభివృద్ధి చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.
జంగారెడ్డిగూడెం నూరుపడకల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం వచ్చిన రోగులను వేరే ఆసుపత్రికి రిఫర్ చేయడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆరోపిస్తూ యూట్యూబ్ ఛానల్ ప్రతినిధులు తదితరులు ఒక రోజు దీక్ష చేపట్టారు. దీక్షదారులకు జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు అచ్యుత శ్రీనివాసరావు పూలదండలు వేశారు. శాంతియుత దీక్షకు వివిధ పార్టీల నాయకులు, వామపక్షాల ప్రతినిధులు, స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు మద్దతు ఇచ్చారు. నూరుపడకల ఆసుపత్రి సమస్యలపై యాజమాన్యాలు, సంబంధిత అధికారులు వెనువెంటనే తక్షణమే స్పందించాలని కోరారు. దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ తీసుకొస్తే ఆ యాక్సిడెంట్ అయినటువంటి వ్యక్తి గోల్డెన్ అవర్ అనుకుంటుంది. అంటే ఫస్ట్ 1 అవర్లో కానీ పూర్తి స్థాయిలో ఏ వ్యక్తి అయినా మరణించకుండా బయటపడేటువంటి పరిస్థితి. కానీ ఈ రోజున జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల అంటే ట్రామా కేర్ సెంటర్స్ కానీ అదేవిధంగా ఐసీయూలు కానీ ఏమీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ లేకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే యాక్సిడెంట్ అటువంటి కేసెస్ వచ్చినప్పుడు, హెడ్ ఇంజరీకి సంబంధించినటువంటి కేసెస్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే రెఫర్ చేస్తారు. ముందు ఏలూరు రెఫర్ చేస్తున్నారు, మళ్ళీ ఏలూరు నుంచి విజయవాడ నుంచి ఏంటంటే గుంటూరు కూడా రెఫర్ చేసినటువంటి పరిస్థితులు. ఈ టైం అనేటువంటిది ఏమవుతుందంటే ఈ జర్నీలోనే పూర్తి స్థాయిలో కోల్పోయి చాలా మంది ప్రాణాలు కోల్పోవడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే ఈ యొక్క గర్భిణీ స్త్రీల విషయంలో గత సంవత్సర కాలం వరకు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో సరైనటువంటి మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల, ఎందుకంటే మనకి ఇక్కడ మాల్ న్యూట్రిషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గర్భిణీ స్త్రీలకు సంబంధించి రక్తహీనత అనేటువంటిది ఎక్కువ. ఆ విధంగా రక్తహీనతతో వచ్చినటువంటి పేషెంట్ ఎవరిని ఉంటే ట్రైబల్ ఏరియాస్ నుంచి కుకునూరు కానీ, వేలేరుపాడు, బుట్టాయిగూడెం ఇటువంటి ట్రైబల్ ఏరియాస్ నుంచి వస్తే వెంటనే ఏలూరు రిఫర్ చేస్తారు. ఈ రోజున ఎంతోమంది పోరాట ఫలితంగా ఏంటంటే కనీస సదుపాయాలు ఇప్పుడు కొద్దిగా ఏంటంటే మెరుగుపరిచినటువంటి పరిస్థితి. ఈ రోజున ఏం చెప్తున్నారంటే హాస్పిటల్ డెవలప్మెంట్ కానీ హాస్పిటల్కి సంబంధించినటువంటి కమిటీ మెంబర్స్ కానీ ఏం చెప్తున్నారంటే చాలా సదుపాయాలు అందిస్తున్నారు. మీరు అందిస్తున్నారు, మేమేం కాదంటలేదు, కానీ అందించవలసినటువంటి పూర్తి స్థాయి సదుపాయాలు అయితే మాత్రం అందించడం లేదు. రావాల్సినటువంటి కనీసం పూర్తి స్థాయి ఎక్విప్మెంట్ సిస్టమ్ అంతా రాలేదు. మేము కోరేది ఒకటే, ఇంత పెద్ద హాస్పిటల్ అయింది, ఏలూరు జిల్లాలో 2వ అతిపెద్ద పట్టణంగా మాది, అనేకమైన ఏజెన్సీ మండలాలకు ఏంటంటే ఈ రోజున ప్రధానమైనటువంటి హాస్పిటల్ అయింది. అంచేత ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఐసీయూ ఫెసిలిటీస్ కావాలి. అదేవిధంగా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఏంటంటే ఆపరేషన్ థియేటర్స్ కావాలి. ఎమర్జెన్సీగా కావాల్సినటువంటి అన్ని రకాల, ఈ రోజున ఒక స్కానింగ్ సదుపాయం లేదు, ఒక ఎంఆర్ఐ లేదు, ఏమీ లేదు. ఏది కావాలన్నా ఏంటంటే బయట ఉన్నటువంటి ప్రైవేటు ఈ యొక్క ల్యాబ్స్కి రాయడం, లేకపోతే మీరు ఏలూరు వెళ్ళండి లేదా విజయవాడ మేము ఈరోజు చేస్తుంది ఏంటంటే మా ప్రాంతానికి 100 పడకల ఆసుపత్రి మీరు ఇచ్చినప్పుడు 100 పడకలకు సరిపోయినటువంటి సఫిషియెంట్ అయినటువంటి స్టాఫ్ని ఇవ్వండి, దానికి తగ్గటువంటి ఎక్విప్మెంట్ అంతా మాకు అందజేయండి. పూర్తి స్థాయి మామూలుగా ఏంటంటే వైద్య సదుపాయాలు ఈ ప్రాంతానికి అందింది. ఎందుకంటే చాలా పేదరికం ఉన్నటువంటి ఏరియా, డెవలప్మెంట్కి దూరంగా ఉన్నటువంటి ఏరియా కాబట్టి పూర్తి స్థాయిలో అందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ మీదే ఆధారపడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం దిగివచ్చి జంగారెడ్డిగూడెం హాస్పిటల్ మీద దృష్టి పెట్టి అందించాల్సినటువంటి అన్ని సదుపాయాలు పూర్తి స్థాయిలో అందించాలని కోరుతున్నాం. ఇప్పటి వరకు కూడా సరైన మౌలిక వసతులు లేకుండా మరి ఏదో తూతూ మంత్రంగా వైద్యం చేసి రిఫరల్ అనే మాట ద్వారా ఎన్నో ప్రాణాలు, అటు రోడ్లు బాగోలేదు, ఇలా రిఫరల్ రాయడం ద్వారా ఏలూరుపాడు గాని లేదా కుక్కునూరు గాని, పోలవరం గాని, గోపాలపురం గాని, ఇతర ఏజెన్సీ బొట్టాయిగూడెం మండలం నుంచి వస్తున్నటువంటి ఏజెన్సీ ప్రాంత గిరిజనులందరికీ కూడా మరి ప్రధానమైన హాస్పిటల్ గా ఉన్నటువంటి హాస్పిటల్ కి వస్తే మరి ఫస్ట్ ఎయిడ్ చేసి మా వల్ల కాదు, మీరు ఏలూరు గాని, విజయవాడ గాని, గుంటూరు గాని, లేదా మరే ఇతర వైజాగ్ గాని, రాజమండ్రి గాని, హైదరాబాద్ గాని ఈ విధమైన రిఫరల్ ఇస్తూ మరి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం నందు రథసప్తమి వేడుకలు నేత్రపర్వంగా నిర్వహించారు. గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు పర్యవేక్షణలో శాస్త్రోక్తంగా జరిపారు. స్వామివారి రాజగోపురం వద్ద ఆవు పిడకలతో పొయ్యి ఏర్పాటు చేసి క్షీరాన్నం వండి భక్తులకు ప్రసాదంగా అందజేశారు. వెంకటేశ్వర స్వామి ఉత్సవ మూర్తికి సూర్యప్రభ వాహనంపై తిరువీధి ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. అనంతరం భక్తుల గోవిందనామ స్మరణలతో, మంగళ వాయిద్యాలతో సుదర్శన్ పెరుమాళ్ను కోనేరు వద్దకు ఊరేగింపుగా తీసుకువెళ్లారు. కోనేరులో చక్రస్నానం నిర్వహించారు. అనేక మంది భక్తులు కోనేరులో పుణ్య స్నానాలు ఆచరించారు. తరువాత ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ విశేష ప్రసాద వినియోగం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు రెడ్డి రంగాప్రసాదరావు, కంది బాలకృష్ణారెడ్డి, వాసవిసాయి నగేష్, డాక్టర్ సీత తదితరులు పాల్గొన్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబు పర్యవేక్షించారు. రథసప్తమి విశేషాన్ని సిటీ న్యూస్ తో తెలియజేశారు. జై
శ్రీమన్నారాయణ. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో ఈ రోజు రథ సప్తమి పర్వదిన సందర్భంగా మరియు శుక్రవారం కూడా కావటంతో స్వామివారి యొక్క ఆలయంలో ధ్రువమూర్తికి విశేషంగా అభిషేక కార్యక్రమం నిర్వహించి తదనంతరం నిత్య ఆరాధన, తదనంతరం మన సూర్య ప్రభ వాహనంపై శ్రీనివాసమూర్తికి విశేషంగా తిరువీధి ఉత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ తిరువీధి ఉత్సవ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఈ సూర్యప్రభ వాహనంపై స్వామివారికి తిరువీధి ఉత్సవం అనంతరం మన ఆలయ ఈశాన్య భాగంలో నిర్మించబడిన కోనేరులో సుదర్శన పరమాలకి చక్రస్నాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. పరమ పవిత్రమైన ఈ రథసప్తమి పర్వదినం నాడు ఆదిత్య భగవానుడి ఆరాధించే మాసం ఈ మాసం. ఈ సందర్భంగా మనకి ఆలయంలో సూర్యప్రభ వాహన సేవ మరియు చక్రస్నాన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. తదనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా విశేష ప్రసాదాన్ని కూడా భక్తులకు అందించడం జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు ఈ రోజు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. జై శ్రీమన్నారాయణ. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం, జంగారెడ్డిగూడెం. జంగారెడ్డిగూడెంలో శ్రీ నూకాలమ్మ దేవస్థానంలో మాఘమాసం రథసప్తమి సందర్భంగా శుక్రవారం అమ్మవారు విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృతాలు, సప్తనదీ జలాలు, వివిధ రకాల పండ్లతో రసాలతో అభిషేకాలు చేశారు. మూల విరాట్ కు ఏకదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, సాయం సంధ్య హారతి పూజలు ప్రధాన అర్చకులు మనోజ్ శర్మ నిర్వహించారు. శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు 49 అడుగుల ఏకశిల ధ్వజస్తంభం వద్ద ఆవు పిడకలతో పొయ్యి వెలిగించి ఆవు పాలతో పరమాన్నం వండి అమ్మవారికి సూర్య భగవానునికి నివేదన చేసి భక్తులకు ప్రసాదంగా వితరణ చేశారు. ఆలయ చైర్మన్ డాక్టర్ రాజా సత్యనారాయణ మాట్లాడుతూ అమ్మవారి వెండి చీర తయారీకి బైనగూడెంకు చెందిన వాడపల్లి గంగరాజు, వీరలక్ష్మి దంపతులు 7 తులాల వెండి, మాటూరి శ్రీనివాస్, శ్రీదేవి దంపతులు 5 తులాల వెండితో పాటు ఏలూరుకు చెందిన పెద్దింటి శివకుమార్, లోవకుమారి, రొంగల హేమ, చరణి కుటుంబ సభ్యులు 5 తులాల వెండి సమర్పించినట్లు తెలిపారు. ఈ నెల 23వ తేదీ శుక్రవారం సాయంత్రం 4 గంటల నుండి ఆలయ యాగశాలలో 60వ చండీ హోమం లోక కళ్యాణం కొరకు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ రోజు రథసప్తమిని పురస్కరించుకొని జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన్ని వేంచేసి ఉన్న నూకాలమ్మ అమ్మవారి దివ్య ఆలయంలో 49 అడుగుల ఏకశిలా ధ్వజస్తంభం వద్ద నూకాంబికా సేవా బృందం సభ్యులు మరి ఆవు పిడకలతోటి, ఆవు పాలతోటి పరమాన్నం వండడం జరిగింది. మరి ఇదంతా కూడా భక్తులందరూ ప్రసాదంగా స్వీకరించి ఉన్నారు. మరి ఆవు పాలు, ఆవు పిడకలతో చేసినటువంటి ఈ ప్రసాదం తినడం వల్ల అనారోగ్యాలు తొలగిపోయి ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పేసి పెద్దలు చెప్పారు. జై నూకాలమ్మ, జై నూకాలమ్మ. అమ్మవారి యొక్క ఆలయంలో మనం ప్రతి నెల కూడా జరుపుకునే విధంగా పౌర్ణమిని పురస్కరించుకుని చండీ హోమ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా చేస్తూ వస్తున్నాం. ఈ కార్యక్రమంలో 60వ చండీ హోమ కార్యక్రమం మాఘమాసంలో మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని 23వ తారీఖు ఫిబ్రవరి 2023 అమ్మవారి యొక్క సన్నిధానంలో సాయంత్రం 4 గంటల నుండి విశేషంగా చండీ హోమ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భక్తులంతా కూడా పాల్గొని ఈ చండీ హోమం ప్రత్యేకంగా చేయించుకోవాలనుకునేటువంటి వారు ఆలయ కమిటీని సంప్రదించి పేరు నమోదు చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరని కోరుతున్నాము. అదేవిధంగా 24వ తారీఖు శనివారం లలితా జయంతిని పురస్కరించుకుని అమ్మవారి యొక్క ఆలయంలో విశేషంగా కార్యక్రమాలంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని, ఈ యొక్క పూజాది కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరని కోరుతున్నాము. ఓం శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెం పట్టణ మరియు పరిసర ప్రాంత గ్రామ భక్త మహాజనులందరికీ మొదటగా నూకాలమ్మ అమ్మవారి ఆశీస్సులు అలాగే రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజా సత్యనారాయణతో కూడినటువంటి ఆలయ కమిటీ అమ్మవారికి వెండి చీర తయారు చేయించాలనేటువంటి సంకల్పం చేసి ఉన్నారు. మరి ఈ సంకల్పంలో భాగంగా ఈ రోజు ఏలూరు వాస్తవ్యులు రొంగల హేమ, చరణి కుటుంబ సభ్యులు 5 తులాల వెండిని, అలాగే బైనగూడెం వాస్తవ్యులు వాడపల్లి గంగరాజు, వీరలక్ష్మి దంపతులు 7 తులాల వెండిని, స్థానిక మాటూరు శ్రీనివాసరావు, శ్రీదేవి దంపతులు 5 తులాల వెండిని ఇచ్చి ఉన్నారు. మరి వారిని, వారి కుటుంబాలను అమ్మవారు ఎల్లవేళలా కాచి కాపాడాలని మరి ఆలయ కమిటీ సంకల్పాన్ని మిగతా భక్తులందరూ కూడా నెరవేర్చాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓం శ్రీమాత్రే నమః. దేశ ప్రజల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని కార్మిక రైతు సంఘాల నాయకులు ఆరోపించారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె గ్రామీణ రైతు బంధు సందర్భంగా జంగారెడ్డిగూడెంలో కార్మిక రైతు సంఘాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన చేశారు. అనంతరం బస్టాండ్ ఆవరణలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. వ్యవసాయ రైతు కూలీ సంఘాలు, కార్మిక సంఘాలు, ఆటో యూనియన్ల సంఘాల ఆధ్వర్యంలో బొట్టాయిగూడెం సెంటర్ నుండి ప్రారంభమైన ప్రదర్శన గంగారమ్మ గుడి సెంటర్ మీదుగా ఆర్టీసీ బస్టాండ్ కు చేరింది. ఈ సందర్భంగా జరిగిన సభకు సిపిఐ నాయకులు జేవి రమణరాజు అధ్యక్షత వహించారు. ఈ సభలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ఎం జీవరత్నం, ఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి కెవి రమణ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కుంచే వసంతరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దాల ప్రసాద్, అఖిల భారత
రైతు కూలీ సంఘం నాయకులు సాలి రాజశేఖర్, రైతు కూలీ సంఘం నాయకులు కొండ రాము, సాయి ట్రక్ ఆటో యూనియన్ నాయకులు ఏ చక్రవర్తి, సిఐటియు నాయకులు సుభాషిణి, ఏఐకేఎంఎస్ నాయకులు కడిమి పిరయ్య తదితరులు పాల్గొన్నారు. దుర్మార్గమైంది. భారతదేశం అభివృద్ధి చెందాలంటే మోటార్ డ్రైవర్లు అంటే డ్రైవర్లు కృషి వల్ల ఈ రోజు భారతదేశం అభివృద్ధి చెందుతుంది. ఒక పక్కన కరువు ఉంటే రెండో పక్క నుంచి పంటలు తరలించాలన్న అనేక వ్యవసాయ ఉత్పత్తులు కానీ ఆహార పదార్థాలు కానీ తరలించాలంటే డ్రైవర్లే కీలకం అవుతుంది. అటువంటి డ్రైవర్ల మీద ఈ రోజు పెనుభారం మోపుతుంది. యాక్సిడెంట్ జరిగి ప్రమాదం జరిగి ఒక వ్యక్తి మరణిస్తే కనుక దాకా 2 సంవత్సరాలు జైలు శిక్ష ఉంది. అదే విధంగా కొత్తగా చేసిన చట్టం ఏంటంటే 5 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తుంది. దుర్మార్గమైంది. అంతేకాదు ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ భయపడి పారిపోతే కనుక 10 లక్షల జరిమానా, 7 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. ఇది దుర్మార్గమైంది. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి డ్రైవర్లు వెళ్తూ ఉంటారు. అక్కడ ప్రమాదం అనుకోకుండా అవతల వారు తప్పైనా వీళ్ళ తప్పైనా ప్రమాదం జరుగుతూ ఉంటుంది. జరిగినప్పుడు డ్రైవర్ తనను చంపేస్తాడని చెప్పి భయపడి ఆయన పారిపోతే 10 లక్షల జరిమానా కట్టాలట, 7 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తారట. డ్రైవర్లు ఎవరో ఈ దేశ అభివృద్ధిలో కీలకంగా ఉన్నటువంటి వారికి ఇటువంటి కఠిన శిక్షలు సరైనది కాదని చెప్పి మేము భావిస్తున్నాం. సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్తంగా పిలుపునిచ్చింది. 1 నరేంద్ర మోడీ నెగ్గిన 9 సంవత్సరాల కాలంలో 75 సంవత్సరాల స్వాతంత్ర కాలంలో సాధించుకున్న భారతదేశ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకాలు పెడుతున్నాడు, ప్రైవేటీకరణ పెడుతున్నాడు. అలాగే కార్మికులకు హాని కలిగించిన 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చాడు. రైతుకున్న చట్టాలు రద్దు చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నాడు. ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడానికి రోజు రోజుకి దాన్ని నీరు కాస్తా ఉన్నారు. ఈ సమస్యలన్నింటి మీద ఈ రోజు నాడు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జంగారెడ్డిలో ప్రదర్శన నిర్వహించాం. మిత్రులారా, ఈ రోజు నరేంద్ర మోడీ దేశంలో ఉన్నటువంటి అందరికి అన్యాయం చేస్తూ ప్రజల్ని నిత్యావసర సరుకులు పెంచింది, పెట్రోల్ డీజిల్ పెంచింది. అదే కాకుండా కార్మికులను, రైతులను, వ్యవసాయ కార్మికులను రోడ్డును పడేసింది. ఇది మేము వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, కార్మికులుగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికే ప్రపంచంలోని దేశ ఆర్థిక వ్యవస్థ 103కు చేరింది. చావుల్లోనూ అలాగే అప్పుల్లోనూ అన్నట్లో కూడా ఎక్కువ చేరింది. కానీ అయినప్పటికీ కూడా ఈ నరేంద్ర మోడీ వీటన్నిటిని పక్కన పడేసి మన పేద ప్రజల పట్ల, కార్మికుల పట్ల, రైతుల పట్ల భారాలు పెడతాం. ఈ రోజు దానికి నిరసనగా సమ్మె జరుగుతూ ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 టన్ ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దిండ్లు కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెన్ రోడ్, జంగారెడ్డిగూడెన్. ఫోన్స్ 9346832200 మరియు 9705878772.
వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి జిల్లా పరిషత్ హై స్కూల్ నందు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఈ ప్రోగ్రాం కు ముఖ్య అతిథిగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మానవతా అధ్యక్షులు తాడేపల్లి మోహన్ రావు ఇచ్చేశారు. విద్యార్థులను వారు చెప్పిన ప్రోగ్రాం లో కొన్ని ప్రశ్నలు అడిగి 3 విద్యార్థులకు మెమెంటో సర్టిఫికేట్ అందజేశారు. అనంతరం తాడేపల్లి మోహన్ రావుకు జంగారెడ్డిగూడెం మానవతా సంస్థ తరపున హై స్కూల్ తరపున సన్మానం చేశారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం మానవతా సెక్రటరీ గద్దె సత్యనారాయణకు 180 సభ్యత్వాలు చేసినందుకు మానవతా జిల్లా అధ్యక్షులు తాడేపల్లి మోహన్ రావు చేతుల మీదుగా జిల్లా తరపున మెమెంటో సాల్వా ఇచ్చి చిరు సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ త్రిపుర రమేష్, మానవతా మండల అధ్యక్షులు దల్లి కేదారేశ్వర రెడ్డి, సెక్రటరీ గద్దె సత్యనారాయణ, ట్రెజరర్ ఇమ్మంది మాధవరావు, కార్యవర్గ సభ్యులు కండవల్లి ఆశీర్వాదం, లంకా రఘురాం, ఉపాధ్యక్షులు రసాబతుల రాంబాబు, హైస్కూల్ హెచ్ఎం వెంగమాంబలతో పాటు ఉపాధ్యాయులు 80 మంది విద్యార్థులు పాల్గొన్నారు. God is always with me. 4. I am a winner. I am a. Who is the winner? Anandi. Who is the winner? Who is the winner? I am a winner. Very good. Number 5. Today is my day. Today is my day. అంటే ఏంటండి? అంటే ఏంటి? ఈరోజు నా రోజు. ఈరోజు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తాను, నిన్న నీది కదా? రైతులకు, కౌలు రైతులకు ఖరీఫ్ ధాన్యం బకాయి సొమ్ములు వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఏలూరు అన్నయ్య భవనంలో ధాన్యం బకాయిలు రావాల్సిన బాధిత రైతులతో సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ మంజు భార్గవికి రైతులు వినతి పత్రం అందజేశారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు ఏలూరు మండలం సంబంధించిన జాలిపూడి, కాట్లంపూడి రైతుల సమావేశం జరుగుతా ఉన్నది. అయితే ఇక్కడ జాలిపూడి, కాట్లంపూడి సంబంధించి రైతులు ధాన్యం తోలి దాదాపు 35 రోజులు అవుతా ఉన్నది. జనవరి 12వ తారీఖున ధాన్యం తోలారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రైతుల ఖాతాలకి డబ్బులు జమ కాలేదు. ప్రధానంగా ఇక్కడ చూస్తే తిరుపతి రంగారావు గారు జాలిపూడి కౌలు రైతు, జనవరి 12వ తారీఖున వారు ధాన్యం తోలారు. అయితే ఆయనకి ఇప్పటి వరకు ధాన్యం డబ్బులు పడలేదు. ఆయనకి ఇచ్చిన ట్రక్ షీట్ ఇది. అట్లాగే కోనాల్ దాస్ గారు కూడా 12వ తారీఖున ధాన్యం తోలేరు. వారికి ఇచ్చిన ట్రక్ షీట్ ఇది. అయితే దీంట్లో చూస్తే దాదాపు 21 రోజులకి మీ బ్యాంక్ ఖాతాకి డబ్బులు చెల్లించబడుతుందని చెప్పేసి ఇక్కడ దీంట్లో కూడా నమోదు చేశారు. అయితే 21 రోజులు దాటి దాదాపు ఇంకో 15 రోజులు అదనంగా కూడా టైం అయిపోయింది. అయినా సరే రైతుల ఖాతాలకి డబ్బులు జమ కాకపోవడం వల్ల ఇబ్బంది పడతా ఉన్నారు. రబీ సాగుకు సంబంధించి పెట్టుబడికి చిల్లి గవ్వలేక రైతులు ఇబ్బంది పడతా ఉంటే ప్రభుత్వం వైపు నుంచి గానీ, సివిల్ సప్లైస్ శాఖ అధికారుల వైపు నుంచి గానీ కనీసమైన స్పందన కనబడట్లేదు. ఇది చాలా దారుణం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం. ఇవాళ 12వ తారీఖు అంటే 14వ తారీఖు సంక్రాంతి పండుగ. మరి రైతులు ధాన్యం తోలిన 2-3 రోజులకి మేము వాళ్ళ ఖాతాలకి డబ్బులు జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చాలా గొప్పగా చెప్తా ఉంది. మరి ఆచరణలో చూస్తే మరి ఆ రకంగా నెలలు దాటిపోతున్నా సరే రైతుల ఖాతాలకి డబ్బులు జమ కావడం లేదు. అంటే కొద్దిమంది రైతులకి డబ్బులు జమ చేసినా మరి కొద్దిమంది రైతులకి ఆ రకంగా డబ్బులు జమ చేయకపోవడం ఇబ్బంది పడతా ఉన్నారు. అంటే పండగ సీజన్ లో అప్పులు చేసుకుని పండగలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ పెట్టుబడి పెట్టాలంటే చిల్లి గవ్వలేక అప్పు దొరక్క ఇబ్బంది పడతా ఉన్నారు. సివిల్ సప్లై కార్యాలయం చుట్టూ, అలాగే రైతు భరోసా కేంద్రాల చుట్టూ కాళ్ళకు చెప్పులు అడిగే విధంగా తిరగాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. ఇది చాలా దారుణం, అన్యాయం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి గత అంటే రబీ పంటకు సంబంధించి, ఖరీఫ్ పంటకు సంబంధించిన ధాన్యం బకాయి సొమ్ములు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన నిధులు వెంటనే ప్రభుత్వం విడుదల చేసి రైతులు, కౌలు రైతుల ఖాతాలకు జమ చేసి ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంటే ఖరీఫ్ ధాన్యం బకాయిలు చెల్లించకుండా ఆలస్యం చేయడం చాలా దుర్మార్గం. ఎందుకంటే ఫిబ్రవరి 15 అంటే నిన్నటితోటి మేము ధాన్యం కొనుగోలు నిలుపుదల చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళ అధికారులు ప్రకటించారు. మరి ధాన్యం కొనుగోలు నిలుపుదల చేస్తున్న సమయానికి మరి ఉన్న బకాయిలు సరే ప్రభుత్వం చెల్లించాల్సి పోయి ఈ రకంగా బకాయిలు చెల్లించకుండా ఇబ్బంది పెట్టడం సరైనది కాదు. కాబట్టి ధాన్యం బకాయి సొమ్ములు వెంటనే చెల్లించి రైతులను ఆదుకోవాలి. ఇప్పుడే మేము సివిల్ సప్లై జిల్లా మేనేజర్ గారు కూడా ఒక వినతిపత్రాన్ని కూడా సమర్పిస్తా ఉన్నాం. ఇప్పటికి కూడా ప్రభుత్వం అధికారులు స్పందించకపోతే రైతులు సమీకరించి ఆందోళన చేపడతామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. పారిశ్రామిక సమ్మె, గ్రామీణ భారత్ బంద్ సందర్భంగా ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఆకివీడులో భారీ ర్యాలీ, సభ విజయవంతమయ్యాయి. కార్మిక చట్టాల పరిరక్షణ కోసం ఉద్యమించాలని ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ రామ్మోహన్ పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక, కర్షక, విద్యార్థి, యువజన, మహిళా సమస్యలను పరిష్కరించడంలో విఫలం చెందాయని అన్నారు. దేశంలో కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడ్లను తీసుకురావడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ రంగ సంస్థలలో కార్మికులను ఉద్యోగాల నుండి తొలగిస్తున్నారని అన్నారు. ఉపాధ్యక్షులు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా పారిశ్రామిక సమ్మె, భారత గ్రామీణ బంధుని దేశవ్యాప్తంగా రైతులు, రైతు కూలీలు, కార్మికులు
ఉద్యోగస్తులు ఇతర వర్గ ప్రజానీకమంతా కూడా ఈరోజు స్వచ్ఛందంగా వారి పనిని బంద్ చేసి సమ్మెలో పాల్గొంటా ఉన్నారు. ఇవాళ దేశంలో కార్మికుడికి, రైతు కూలీలకి వాళ్ళ సమస్యలు తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. వారి సమస్యల్ని పరిష్కారం చేయమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర పెట్టినప్పటికీ ప్రభుత్వాలు మొద్దు నిద్ర పోతా ఉన్నాయి. దీనికి నిరసనగా కూడా జాతీయ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ఒక భారత స్థాయిలో సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెలో భారతదేశంలో ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ఒక్కొక్క సంస్థని అమ్మేస్తా ఉన్నారు. అలాగే హమాలీ కార్మికులు ఇవాళ నిరంతరం వాళ్ళ పనిచేస్తున్నప్పటికీ కూడా వారికి సరైనటువంటి ప్రభుత్వం నుండి అనేక ప్రోత్సాహాలు లేకుండా వాళ్ళ యొక్క శ్రమ దోపిడీ చేస్తా ఉన్నారు. ఆ హమాలీ కార్మికులకి క్షేమ బోర్డు ఏర్పాటు చేసి వారిని ఆదుకోవలసినటువంటి అవసరం ఉంది. జిలుగుమిల్లి నందు పారిశ్రామిక సమ్మె, గ్రామీణ బంద్ గురువారం జరిగింది. వ్యాపారస్తులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు. దీంతో రహదారులు నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. కార్మికులు సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడ్లను తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ బంద్ కు పిలుపునిచ్చారు. దీంతో ఏజెన్సీ గ్రామాలు బంద్ ను పాటించాయి. బొట్టాయిగూడెం నందు బంద్ ప్రశాంతంగా జరిగింది. కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడ్లను అమలు చేయడాన్ని నిరసిస్తూ బంద్ కు పిలుపునివ్వడంతో బొట్టాయిగూడెంలో సైతం దుకాణాలను మూసివేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పశ్చిమ ఏజెన్సీలో ప్రశాంతంగా జరిగిన సార్వత్రిక సమ్మె, గ్రామీణ రైతు బంధు, స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేసిన గిరిజనులు, గిరిజనేతరులు. జంగారెడ్డిగూడ మండలం వేగవరం రిలయన్స్ పెట్రోల్ బంక్ వద్ద బోల్తా పడిన చెరుకు ట్రాక్టర్. రోడ్డు ప్రమాదాలపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. జంగారెడ్డిగూడెంలో బొట్టాయిగూడెం రహదారి పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయంలో కన్నుల పండుగ సుదర్శన పెరుమాళ్ చక్రస్నానం కైంకర్యాలు. జంగారెడ్డిగూడెం 100 పడకల ఆసుపత్రికి వచ్చిన రోగులను రిఫర్ చేయకుండా తగినంత సిబ్బంది, వసతులు సమకూర్చాలంటూ శాంతియుతంగా దీక్షలు చేపట్టిన యూట్యూబ్ ఛానల్ ప్రతినిధులు తదితరులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.